సామంతపుడి రాజ్య సరిహద్దు ప్రాంతంలో ఉన్న అడవిలో జిత్తులమారి కుందేలు ఉండేది. దానికి సోమరితనం ఎక్కువ. అది పనిపాట లేకుండా సాటి జంతువుల ఆహారాన్ని తేలికగా సంపాదించి రోజులు గడుపుతుండేది. చిక్కడనే కాకి పట్టణంలోకి ఆహారం కోసం వెళ్ళింది. సామంతపుడి రాజ్యంలోకి వెళ్ళి ఓ సావుకారి భోజనశాల నుంచి నేతి పూర్ణాన్ని ముక్కున కరుచుకొని వేగంగా అడవికి వచ్చేసింది. తన గూడు మీదకు వాలింది. కాకి తెచ్చిన ఆహారాన్ని జిత్తులమారి కుందేలు చూడనే చూసింది. నేతి పూర్ణాన్ని చూడగానే కుందేలుకు నోరు ఊరింది. ఎలాగైనా పూర్ణాన్ని సాధించాలనుకుంది. మంచి మాటలతో కాకిని పలకరించింది. కుందేలు స్వభావాన్ని తెలిసిన కాకి మాట్లాడకుండా తల ఊపింది. కాకి బావ, అందరూ నల్లగా కాకులు ఉంటాయంటారే కానీ కాకుల కన్నా తెలివి ఏ పక్షికుంది అని అంది కుందేలు. కాకి పూర్ణాన్ని వదలకుండా మళ్ళీ తల ఊపింది. కుందేలు ఇక లాభం లేదనుకుంది. పొగడ్తలను పెంచాలనుకుంది. అసలు కాకులు పాడుతుంటే రాళ్ళైనా కరుగుతాయంట. బ్రహ్మదేవుడి వరమంటగా కాకులకి. కానీ ఆ పాడుకోతి నీకు పాడడమే రాదంట. కాకులలో తప్పు పుట్టావంట అని అంది. కాకికి కోపం వచ్చింది. తన గొంతు బాలేదంటుందా ఆ ముసలి కోతి అనుకుంటూ, అయితే చూడు ఆ కోతికి వినబడేలా పాడుతాను అంది కాకి. కాకి మాట్లాడడంతో నోటనున్న నేతిపూర్ణం జారిపోయింది. అవకాశం కోసం చూస్తున్న కుందేలు నేతిపూర్ణాన్ని ఎంచక్కా తినేసింది. చూసారా, పొగడ్తలకే కాదు రెచ్చగొట్టేలా మాట్లాడినా మన వివేకం మరవరాదు. విజ్ఞతతో ప్రవర్తించాలి.